రైస్ కార్డ్ సర్వీస్‌కి అప్లై చేసిన తర్వాత, ఆ రైస్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అనేది డిజిటల్లీ సైన్డ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూయన్స్ అని అయితే ఉంది. ఇలా డిజిటల్ సైన్ పూర్తయిన తర్వాత మేము సెపరేట్ రైస్ కార్డ్‌కి అప్లై చేయొచ్చా అని అయితే అడుగుతున్నారు. అంటే ఇంతకుముందు ఆ రైస్ కార్డ్ సర్వీస్ అనేది అత్తగారి కార్డ్‌లో కోడళ్ళనైతే యాడ్ చేశారు. అలా కోడళ్ళని యాడ్ చేసిన తర్వాత డిజిటల్ సైన్ పూర్తయింది కానీ, వారికి రైస్ రావడం లేదు. అలాగే సెపరేట్ కార్డ్ కూడా రాలేదు. మరి ఇలాంటప్పుడు కొత్తగా అంటే వారి అత్తగారి కార్డ్ నుంచి విడిపోయి కోడలు అలాగే ఆయన భర్త ఇద్దరు కలిపి సెపరేట్ రైస్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చా అని అయితే అడుగుతున్నారు. మీరు తప్పకుండా సెపరేట్ రైస్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే డిజిటల్ సైన్ పూర్తయిపోయిందో వారికి రైస్ రాకపోయినా, వారికి కొత్తగా కార్డ్ ఇవ్వకపోయినా స్ప్లిట్టింగ్ అయ్యి సెపరేట్‌గా రైస్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక రైస్ కార్డ్ సర్వీస్‌కి స్ప్లిట్టింగ్ అప్లై చేసిన తర్వాత స్ప్లిట్ అయిన వారందరూ అంటే ఎవరైతే కోడలు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇలా కొత్తగా రైస్ కార్డ్ సర్వీస్ అప్లై చేసిన తర్వాత ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడం కోసం ఓటీపీ ఆప్షన్ కూడా ఎనేబుల్‌లో అయితే ఉంది. నా సలహా ఏంటంటే మీరు రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అనేది వాట్సాప్ గవర్నెన్స్‌లో కాకుండా మీరు ఎక్కడైతే మ్యాప్ అయ్యి ఉన్నారో ఆ మ్యాప్ అయిన సచివాలయానికి వెళ్లి ఆ సచివాలయంలో అయితే అప్లై చేసుకోండి.